నోటి మాటలు భలేగుంటాయి. దేశంలోనే 25% పరిశ్రమలు ఆంధ్రాకి వచ్చేస్తున్నాయి. పెట్టుబడులన్నీ పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాయని నోటితో పరుగులు పెడుతూ చెప్తున్నారు. తీరా చూస్తే వాళ్ళ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి బాలామృతానికి తెలంగాణ భరోసా. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే బలవర్ధక ఆహారం బాలామృతం. ఈ బాలామృతం ద్వారా విటమిన్ లోపాలు, రక్తహీనత నివారించాలన్నది ప్రధాన లక్ష్యం. అయితే రాష్ట్ర విభజన జరిగి దశాబ్దానికి పైగా గడిచిన ఆంధ్రప్రదేశ్లో బాలామృతం తయారీ ప్లాంట్ మాత్రం ఏర్పాటు చేయాలి. దీంతో ప్రతి నెల వేల టన్నుల బాలామృతాన్ని తెలంగాణ నుంచి సేకరించాల్సి వస్తుంది. అయితే స్థానికంగా ఏపీలో ఉత్పత్తి ప్రారంభిస్తే పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు యువతకు ఉపాధి, సరఫరాలో స్వయం సమృద్ధి లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించి బాలామృతం ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2025లోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. 2014-19 మధ్యన ఏమైపోయింది, 19-24 మధ్యన ఏమైపోయింది. ఈ క్రమంలో 2025 డిసెంబర్లో టెండర్లు పిలిచిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఆదేశాల కారణంగా తుది నిర్ణయం నిలిచిపోయిందట. తర్వాత హైకోర్టు రిట్ పిటిషన్ కొట్టేసి టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వాన్ని సూచింది. అయినా మహిళా శిశు సంక్షేమ శాఖ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. అక్కడ ఎవడో డబ్బులు ఇచ్చేవాడు అయి ఉంటాడు, ఈ పని చేసి పెట్టేవాడు, కాబట్టి సైలెంట్ అనమాట.